ఎరుకల జాతికి చెందినటువంటి మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గారు అద్భుతమైనటువంటి విశ్లేషకుడు, ఉద్యమకారుడైనటువంటి దాసోజు శ్రవణ్ను నామినేట్ చేస్తే వీళ్ళు రాజకీయ పార్టీల వాళ్ళకి చెందిన వాళ్ళు అని గవర్నర్ గారేమో రిజెక్ట్ చేసింది. మరి ఏకంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడైనటువంటి కోదండరాంను ఫైల్ పంపుతేనేమో సంతకం పెట్టి గవర్నర్ గారు ఆమోదించింది. ఇది ఎవరిప్పుడు బీజేపీతో కుమ్మక్కైనట్టు? ఆనాడేమో బీఆర్ఎస్ పార్టీ పంపిస్తేనేమో మీరు రిజెక్ట్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ పంపగానే 2 రోజుల్లోనే గవర్నర్ గారు ఇలా ఆమోదించింది. అదానితో మీరు దోస్తాన్లు చేస్తారు. అసలు బీజేపీని నిలువరించింది ఎవరు, ఓడించింది ఎవరు? బండి సంజయ్ని మొన్నటి ఎన్నికల్లో ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. అరవింద్ను మొన్నటి ఎన్నికల్లో ఓటమి చూపించింది బీఆర్ఎస్ పార్టీ. ఈటల రాజేందర్ గారిని, రఘునందన్ రావు గారిని, బాబురావు గారిని, బీజేపీ నాయకులను ఓడించింది బీఆర్ఎస్ పార్టీ. మీరెక్కడ ఓడించారు? ఇలా కుమ్మక్కైంది మీరు. కానీ ఏమైనా దొంగతనం చేసిన దొంగ అని వచ్చినట్టు ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. ఇలా బీజేపీ నిలువరించగలిగింది, బీజేపీతో పోటీ పడగలిగేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. అదానితో దోస్తాన మీరు, ఎమ్మెల్సీల విషయంలో దోస్తాన మీది. ఇవాళ మా గురించి మాట్లాడే ప్రయత్నం చేసినారు. అంటే ఇవాళ ఏంటంటే ప్రతి దాంట్లో అబద్ధాలే. వాళ్ళు ఒక్క విషయంలోనైనా నిజం చెప్పిందా అంటే ఏ విషయంలో కూడా నిజం చెప్పరు. చివరికి మన అప్పుల విషయంలో అసెంబ్లీలో అబద్ధాలు ఆడిండ్రు, పోయి నిన్న ఆదిలాబాద్లో అబద్ధాలే మాట్లాడుతుండ్రు ముఖ్యమంత్రి గారు. యాక్చువల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు 3,87,000 కోట్లు, అది మార్చి 31 దాకా కలుపుకోండి. కానీ వీళ్ళు ఏమని చెప్తారు? 7 లక్షల కోట్లు అనేటువంటి అబద్ధాలను దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ లేనిది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనిది అన్నీ కలిపి ఒక గ్లోబల్ ప్రచారానికి పాల్పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు వచ్చి 2 నెలలు కాలే, 2 నెలల్లో 14,000 కోట్లు అప్పు చేసింది. మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. అంటే అన్ని జూటా మాటలు చెప్తూ, అబద్ధాలను ప్రచారం చేస్తూ ఇవాళ పబ్బం గడిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.